తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ఈరోజు 25వ రోజు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది తల్లులు వాళ్ళ ప్రేయర్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ బిడ్డల కొరకు, అక్క మా బాబు మనస్సు మారాలని ప్రేయర్ చేయక్క, మా పాప మనస్సు మారాలని ప్రేయర్ చేయక్క, మనస్సు మారాలి. ఎందుకంటే ఒక మనిషిని నడిపించేది మనసే, ఒక మనిషిని నడిపించేది ఆలోచనే. ఒక మనిషి కొద్ది వరకే నడిపించగలుగుతాడు. దాని తర్వాత మనిషి తన సొంత ఆలోచన చేత, తన హృదయం చేత నడిపించబడతాడు. కనుక మనం ఏం కోరుకుంటామంటే వాళ్ళ మనస్సు మారాలి అని కోరుకుంటున్నాం. ప్రియులరా, ఒక తల్లిగా నీ బిడ్డల మనసు మారాలి, వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలని నువ్వు కోరుకుంటే, మరి నిన్ను సృష్టించిన దేవుడు, నీకంటే నీ బిడ్డల పట్ల ప్రణాళిక కలిగిన వాడు, నిన్ను చూస్తున్నప్పుడు నీ ద్వారా నీ బిడ్డల్ని చూసే దేవుడు, మరి నీ బిడ్డల హృదయము ఎంతగా మారాలని ఆయన కోరుకుంటాడో ఒక నిమిషం ఆలోచించాలి. అందుకే ఈరోజు ఒక అద్భుతమైన దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది మనకు బలమును, ఆదరణనిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనం ఇట్లా పలుకుతుంది: ప్రభువు మీకును మీ సంతానమునకును విధేయాత్మకులైన హృదయములను ఒసగును, మీరు ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమింతురు, ఆ నేల మీద చిరకాలము జీవింతురు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 6వ వచనం. విధేయాత్మకమైన అని మనం ఇక్కడ చదువుతున్నామండి. ఎన్ఆర్ఎస్వి క్యాథలిక్ ఎడిషన్లో, ఇంగ్లీష్ బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే, అండ్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ సర్కంసైజ్ యువర్ హార్ట్ అండ్ ద హార్ట్ ఆఫ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్, సో దాట్ యు మే లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ ఆల్ యువర్ సోల్, సో దట్ యు మే లివ్ అని మనం చూస్తున్నాం. దేవుడు యువర్ గాడ్ విల్ సర్కంసైజ్ యువర్ హార్ట్ అండ్ ద హార్ట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అని మనం చదువుతున్నామండి. దేవుడు మన హృదయాలని, మన బిడ్డల హృదయాలని ఆయన సున్నతి చేస్తాడు అని మనం చదువుతున్నాం. విధేయాత్ములుగా చేస్తాడు అని మనం చదువుతుంటే, మొదటిగా ఇది ఏంటో మనకు అర్థం కావాలి. మనసు మారాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, వాక్యం ఏం పలుకుతుంది అంటే, నేను మీ హృదయాన్ని సున్నతి చేస్తాను అని దేవుడే అంటున్నాడు. అంటే ఏంటి? మన బిడ్డలు మారాలి, మనం మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన బిడ్డలు మనసు మారాలని మనం ఎట్లా కోరుకుంటున్నామో, మనం మారాలి, మన బిడ్డలు కూడా మారాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, అయితే ఇక్కడ ఆదికాండము 17వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో అంటున్నది ఏమిటంటే, అయ్యా, నీవు నీవు నీ ఇంట పుట్టిన వాళ్ళందరూ కూడా చర్మాగ్రమ సున్నతిని మీరు చేసుకోవాలి, అదే మీ శరీరమందు ఒక నిత్య నిబంధనగా ఉండును అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఎవరెవరు ఈ సున్నతి చేసుకోవాలి అని అంటే, మీ ఇంట పుట్టిన ప్రతి ఒక మగవాళ్ళు, పురుషులు, నువ్వెన్నిచ్చి కొన్న నీ బానిసలు, నీ ఇంట్లో ఉంటున్న ప్రతి మగవాళ్ళు నీతో సహా అందరూ కూడా సున్నతి చేసుకోవాలి. అంటే ఆ చర్మాగ్రంలోని ఆ పైన ఉన్న ఆ చర్మాన్ని తీసేయాలి అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ప్రియులారా, ఇదే మీకు నాకు ఒక నిబంధనకు సూచన, మీ శరీరం మీద ఒక నిబంధన సూచన అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ప్రియులారా, అప్పుడు అబ్రహాం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకున్నారు అని నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము వయసు 99 సంవత్సరాలు. అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు, అంటే హాగారు ద్వారా పుట్టిన కుమారుడైన ఇష్మాయేలుకు 13 సంవత్సరాలు. సారా ద్వారా పుట్టిన
ఇస్సాకుకు ప్రిలరా 8 రోజులు. ఈ సున్నతి ఎప్పుడు చేసుకోవాలి అని దేవుడు చెప్పారంటే, నీ బిడ్డకు 8 రోజులు వచ్చినప్పుడు సున్నతి చేయాలి. అందుకే యేసుప్రభును కూడా 8వ రోజు దేవుని ఆలయానికి వాళ్ళు తీసుకొని వెళ్ళారు ప్రిలరా. వాక్యం ఏం పలుకుతుందంటే, ఇది నీ బిడ్డలకి, నీ తరముల వారికి నిత్య కట్టడ అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే నిర్గమాకాండము 12వ అధ్యాయము 48వ వచనం మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోదలిచిన రాత్రి పాస్కా పండుగను వాళ్ళందరూ ఆచరించారు. అయితే ఆ పాస్కా పండుగలో ఎవరెవరు పాల్గొనాలి, దానికి ఎవరు అర్హులు, ఎవరికి యోగ్యత ఉంది అని అంటే, ఎవరైతే చర్మాగ్రం సున్నతి చేసుకున్నారో, వాళ్ళ శరీరం మీద ఈ నిబంధన ముద్ర ఉందో ప్రిలరా, వాళ్ళు మాత్రమే ఈ పాస్కా పండగని లేక ఆ గొర్రె పిల్లను వధించే ఆ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనవచ్చు. లేకపోతే వాళ్ళు ఎవరు కూడా దానిలో పాల్గొనరాదు. మనము దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు ఫాదర్స్ చెప్తారు, ఎవరైతే పాప సంకీర్తనం చేస్తారో, ఎవరైతే క్యాథలిక్ చర్చ్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే మీరు కమ్యూనియన్ రిసీవ్ చేసుకోండి, మిగతా వాళ్ళు మీరు అక్కడే కూర్చొని ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మాత్రమే ప్రభు శరీరాన్ని భోజించాలి అని చెప్పి చెప్తారు. పిల్లరా, ఇక్కడ ఈ పాస్కా పండుగలో ఒక అర్హత ఏమిటి అంటే, పాల్గొనడానికి ప్రతి ఒక్క పురుషుడు, అంటే వాళ్ళు ఐగుప్తీలైనా దేవుని వాళ్ళు నమ్ముకోవాలి అని అంటే వాళ్ళు కూడా సున్నతి చేసుకొని ఈ నిబంధనలోకి రావాలి అని చెప్పి పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అయితే పిల్లరా, ఈ పాత నిబంధనలో ఈ సున్నతి దేనికి గుర్తు ఉంది అంటే, ఒక నిబంధనకి గుర్తుగా, ఒక ఐడెంటిటీ అన్నమాట, ఒక మార్క్. వీళ్ళు దేవుని బిడ్డలు, లేక అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనలో వీళ్ళు పాత్రులు, వీళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పడానికి సున్నతి చేయబడింది ప్రియులరా. కానీ ఈరోజు మనం వాక్యంలో మనం చదివినట్లయితే ద్వితీయోపదేశకాండం 36వ వచనంలో మనం చదివితే అక్కడ వాక్యం ఏమంటుందంటే, మీ హృదయాలకి నేను సున్నతి చేస్తాను, మీ బిడ్డల హృదయాలకు నేను సున్నతి చేస్తానని ప్రభు ఎందుకు అంటున్నాడంటే, వాక్యం ఏమంటుందంటే, వీళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళ హృదయము నాకు దూరముగా ఉన్నది అని ప్రభు వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, కొంతమంది చూడటానికి బలంగా కనిపిస్తారు కానీ ఒక చిన్న బరువు ఎత్తాలంటే, ఒక చిన్న పని చేయాలంటే వాళ్ళకి చేత కాదు. అప్పుడు మనం ఏమంటాం, చూడడానికి ఇలా ఉన్నావేంటి, ఈ చిన్న పని చేయలేవా అంటాం. ఇంకొంతమంది చెప్తే పెద్ద పెద్ద డిగ్రీలు చెప్తారు కానీ ఒక చిన్నది ఏమైనా చదవమంటే వాళ్ళకు తెలియదు. కొంచెం కూడా ఒక తెలివి పెట్టి పని చేయాలంటే వాళ్ళకి రాదు. అప్పుడు మనం ఏమంటాం, నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఇంత కూడా తెలీదా అంటాం. అంటే చదివితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వీళ్ళకి జ్ఞానం ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మంచిగా పుష్టిగా కనిపిస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో, బలం ఉండాలని మనం చూస్తాం. ఇంకొంతమంది అంటుంటారు, నేను పైకి బాగానే ఉన్నానక్క, లోపలంతా అనారోగ్యమే అంటుంటారు. అంటే పిల్లరా, ఎలా లోపల బయట కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామో, ప్రభు ఏమంటున్నాడంటే కేవలము ఒక బాహ్యమైన ఒక గుర్తుగా, అంటే పేరుకు మాత్రమే ఒక క్రైస్తవులుగా ఉండడము కాదు దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక. ఆయన ఆలోచన ఏమిటి అంటే పిల్లరా, మన హృదయం మార్చబడాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తుంటే వాక్యం ఏమంటుందంటే, హృదయం ఘోరమైన వ్యాధి కలదు, దాని వ్యాధిని కుదర్చగలిగిన వారు ఎవరు అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నీ హృదయానికి నేను సున్నతి చేస్తాను, నీ హృదయం నేను మారుస్తాను అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది పిల్లరా. కేవలము పాత నిబంధనలో ఈ సున్నతి దేనికి గుర్తు అంటే, ఒక ఎక్స్టర్నల్ మార్క్, ఒక ఎక్స్టర్నల్ సైన్. కానీ లోపల విధేయత లేదు. అందుకే విధేయాత్మకమైన అని హృదయాన్ని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. విధేయత లేనప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లరా, అది వేషధారణగా మారిపోతుంది. చూడండి, మీ బిడ్డలు ఇంట్లో మీకు ఎంతో భయపడినట్లు ఉంటారు, బయటికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తే మీకేమనిపిస్తుంది? అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, వీళ్ళు పైకి నా బిడ్డలు ఉన్నారు కానీ వీళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది కనుక వీళ్ళ హృదయంలో నేను మార్పు తీసుకొని వస్తాను అని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది పిల్లలు ఎట్లుంటారంటే, పిల్లరా మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. వాళ్ళ వయసు అట్లాంటిది, లోకము అంత భయంకరంగా మారిపోతుంది కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది అంటుంటారు ఏమనంటే, మా బాబు చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండేది,
మా పాప చిన్నగున్నప్పుడు చర్చ్కి వచ్చేది, కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత చర్చ్ అన్నా, వాక్యం అన్నా, దేవుని సన్నిధన్నా అంత ఇంట్రెస్ట్ లేదక్క, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అక్క అని చెప్తా ఉంటారు. పిల్లరా, అంటే కొన్నిసార్లు పిల్లలు చర్చ్కి వచ్చి కాసేపు కూర్చుంటే ఎంత పొంగిపోతాం, వాళ్ళు కొంచెం ప్రార్థన చేస్తే ఎంత సంతోషపడతాం, కొంచెం వాక్యం చదివితే ఎంత సంతోషపడతాం. దేవునిలో వాళ్ళు నడుస్తున్నారు అని కొంచెం మనకు అనిపిస్తే, మా బాబు చాలా ప్రార్థన చేస్తాడు, మా పాప చాలా ప్రేయర్ చేస్తుంది, వాక్యం చదువుతుందని మనమే గొప్పలు చెప్పుకుంటుంటాం. కానీ వాక్యం ఏమంటుందంటే పిల్లరా, ఏదో మనకు సంతోషం కలగడం కాదు, మన దేవుణ్ణి ప్రీతిపరిచే వాళ్ళలాగా మన బిడ్డలు ఉండాలని ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. దేవుడికి కావాల్సింది అటెండెన్స్ కాదు. కొంతమంది తల్లిదండ్రుల భయానికో, మనుషులు ఏమనుకుంటారో పేరు అంటే అలవాటు అయిపోతుంది. కొన్ని అలవాటు అయిపోతుంటాయి అన్నమాట. చర్చికి వెళ్ళాలి, అదొక అలవాటు. చర్చికి వెళ్ళాలి ఒక అలవాటు ఉండడం మంచిదే, కానీ దాని వెనక నీ హృదయం దేవుని వెదకాలి. వాక్యం చదవాలి, మంచిదే, వాక్యం కంటతో వచ్చు, ఎందుకంటే కంటత వాక్యాలు నేర్చుకుంటుంటారు కదా పిల్లలు. అయితే వాక్యం కంటతో వస్తుంది, కానీ ఆ వాక్యాన్ని పాటించే వాళ్ళలాగా మన బిడ్డలు ఉండాలి పిల్లరా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఒక రిలీజియస్ లాగా, ఒక ఆచారం లాగా, నేను క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అన్నట్లుగా కాదు, కానీ నీవు ఒక సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 16వ వచనం ఇట్లా పలుకుతుంది, కనుక మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొనుడు, ఇక మీదట మీరు తలబిరుసుతనము మానివేయుడు, ముష్కరులుగా మీరు ఉండకుడు అని దేవుని వాక్యం పలుకుతాంది. వాక్యం ఏమంటుందంటే, సున్నతి లేని మీ హృదయాలకు మీరు సున్నతి చేసుకోవాలి. వేషధారుల వలె మన బిడ్డలు ఉండకూడదు. మన ముందు కాదు వాళ్ళు చర్చికి వెళ్ళాల్సింది, మన ముందు మన కోసం కాదు వాళ్ళు బైబిల్ చదవాల్సింది, మన కోసం కాదు వాళ్ళు ప్రార్థన చేయాల్సింది. పిల్లరా, వాళ్ళు దేవుణ్ణి పట్టుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. అలా దేవుని మార్గంలో నడవడానికి మనం ఏం చేయాలంటే వాళ్ళ మనస్సు మారాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో మనము వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా ఏమంటున్నాడంటే, ముళ్ళ పొదల్లో విత్తనం వేసినట్లుగా, బీటు భూమిల్లో విత్తనం వేసినట్లుగా మీ హృదయము సున్నతి లేకుండా ఉన్నది. మీ చెవులు అంటే మీరు మీ చర్మాగ్రములో సున్నతి చేసుకోండి, మీ హృదయంలో కూడా సున్నతి చేసుకోండి. అంటే ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా. కొంతమంది ఎట్లుంటారంటే బయటికి చూడడానికి వీళ్ళెంత ప్రార్థనా పరులు అనుకుంటారు, ఇంట్లో ఒక ప్రార్థన కూడా చేయరు. ఇంకొంతమంది చాలా ప్రార్థన చేస్తారు, కానీ బయట ఆ ఐడెంటిటీని వాళ్ళు క్యారీ చేయలేకపోతారు. బయటికి వెళ్ళినప్పుడు కాంప్రమైజ్ అయిపోతారు, మళ్ళీ గుడికి వచ్చినప్పుడు భయము, ఒక్కరున్నప్పుడు ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం ఏం పలుకుతుందంటే, పిల్లరా, మీరు లోపల బయట కూడా దేవుని సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే హృదయంలో, అలాగే బయట మనుషుల ముందు కూడా మీరు సాక్షులుగా ఉండాలి. భూ దిగంతముల వరకు మీరు నా సాక్షులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇర్మియా ఏమంటున్నాడంటే, మీరు చర్మాగ్రములో సున్నతి చేసుకోండి, అలాగే మీ హృదయంలో కూడా సున్నతి చేసుకోండి, లేదేని యూదా మీద, యెరూషలేము మీద నా ఉగ్రతను నేను కృమ్మరిస్తాను అని చెప్పి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఆ హెచ్చరిక మన బిడ్డలకు రాకముందే తల్లులుగా మనం ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా పైన ఉండేలాగా కాదు ప్రభు, నా బిడ్డలు నిన్ను తెలుసుకోవాలయ్యా, నీ మార్గంలో నా బిడ్డలు నడవాలయ్యా, వాళ్ళ హృదయాన్ని మార్చయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. పిల్లరా, సున్నతి అంటే కట్ చేస్తారు, చర్మాగ్రంలో ఆ చివరి ఆ చర్మాన్ని వాళ్ళు కట్ చేస్తారు. దేవుడు ఏమంటాడంటే, ఏదైతే నీ హృదయంలో తలబిరుసుతనము, గర్వము, అహంకారము, నాకే అన్ని తెలుసు అని అంటే లొంగని ఒక తత్వము, తిరుగుబాటుతనము, ఏవేవైతే దేవుణ్ణి ప్రేమించటానికి ఆటంకంగా ఉన్నాయో దేవుడు ఏమంటాడంటే, అవన్నీ నీ నుండి నేను తొలగించి వేస్తాను అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇర్మియా 4:4లో కూడా చూసాం. అక్కడ వాక్యం అంటుంది, బీటలు బారిన నేల అని మనం చదువుతున్నాం, బీడు భూములు అని చదువుతున్నాం. బీడు భూములు అంటే పండించకుండా వదిలేసిన భూములు, దాంట్లో ముళ్ళ తొప్పలు వస్తాయి. ముళ్ళ తుప్పలు అన్నీ అంటే కంచా, మొత్తం ఆ భూమి అంతా ఎండిపోయి పగిలిపోయినట్టు గట్టిగా అయిపోతుంది, నడుస్తుంటే రాయిలాగా మారిపోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో, నీ రాతి గుండెను తీసివేసి నేను నీకు మాంసపు గుండెను అనుగ్రహిస్తా. నువ్వు చేయాల్సింది ఏం లేదు ప్రియ తల్లి, నువ్వు చేయాల్సింది ప్రార్థన మాత్రమే.
ప్రియులరా, ఈ వాగ్దానం నా జీవితంలో నేను అనుభవించాను. నేను ఒక అన్యురాలుగా ఉంటున్నప్పుడు నా భర్త వాళ్ళ కుటుంబం అందరూ దేవుని నమ్ముకుంటే నాకు అదంతా ఎగతాళిగా ఉండేది. ఏంటేలే అని నేను అనుకునేదాన్ని. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు కదా, బైబిల్ నాతో మాట్లాడుతుంది, వాక్యం నాతో మాట్లాడుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడు అని వీళ్ళు అంటున్నారు కదా, నిజంగా బైబిల్ మాట్లాడుతుందా అని చెప్పి నేను గదిలోకి వెళ్ళి నా పెళ్ళికి ఒక ఆంటీ నాకు బైబిల్ గిఫ్ట్గా ఇచ్చింది. అది ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, ఏంటి పనికిరాని ఒక గిఫ్ట్ ఇచ్చింది అని అనుకున్నాను. బట్ అది నా జీవితాన్ని మారుస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే ఆ బైబిల్ నేను తెరిచి చూశానో, బైబిల్ నేను ఫస్ట్ టైం తెరిచినప్పుడు ఫస్ట్ వచనం నేను ఈ వచనమే చూశాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నీ రాతి గుండెను తీసివేసి నేను నీకు మాంసపు గుండెను అనుగ్రహించెదను. నా ఆత్మను నీలో ఉంచి నా ఆజ్ఞలు అనుసరించు వ్యక్తిగా నేను నిన్ను మారుస్తాను అని చెప్పి ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు కన్నీరు గారుస్తున్నా, నువ్వు మారు నాన్న, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు తాగటం మానే, ఈ వ్యసనాలు మానే, నువ్వు మారు అని చెప్పి తల్లి ఎంత ఏడుస్తున్నా ఎందుకు బిడ్డల హృదయం కరగటం లేదు అని అంటే, రాతి గుండెలాగా ఆ గుండె మారిపోయింది. ప్రియులరా, ఈరోజు దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, నా ఆత్మను వాళ్ళలో ఉంచి నా ఆజ్ఞలు అనుసరించే వాళ్ళలాగా నేనే చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, రోమీలు రాసిన లేఖ 2వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూస్తే ప్రియులరా, వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. రోమీలు రాసిన లేఖ 2వ అధ్యాయము 28 మరియు 29 వచనాలు. నిజమైన యూదుడు బాహ్యముగా మాత్రమే యూదుడైన వాడు కాడు, అట్లే నిజమైన సున్నతి బాహ్య శారీరక సున్నతి కాదు, అంతరంగమున యూదుడైన వాడు నిజమైన యూదుడు. అసలైన సున్నతి హృదయమునకు సంబంధించినది, అది ఆధ్యాత్మికమైనదే కానీ రాతపూర్వకమైన ధర్మశాస్త్రమునకు సంబంధించినది కాదు. అట్టివాడు మనుషులచే కాక దేవునిచే మెప్పు పొందును. కొన్నిసార్లు పిల్లరా, మనుషులు మనని మెచ్చుకోవాలని మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు బైబిల్ వచనాలు చెప్తుంటున్నప్పుడు మనం వేరే వాళ్ళ ముందు చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. మన పిల్లలు ఎంత మంచిగా ప్రేయర్ చేస్తున్నారు, ఎంత మంచిగా వాక్యాలు చెప్తున్నారు. ఇప్పుడు జపమాలు చెప్పేసి దేవమాత ప్రార్థన మొత్తం చెప్పేస్తుంటే ఎంత గ్రేట్గా ఫీల్ అవుతాం, మొత్తం వీళ్ళకి అంత వచ్చేసినట్టు మనం ఫీల్ అవుతాం. కానీ పిల్లరా, మనుషుల కొరకు మనుషులను సంతోషపెట్టే వాళ్ళలాగా కాదు, దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళలాగా మన బిడ్డలు ఉండాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అది ఆధ్యాత్మికమైనది కానీ వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రమునకు సంబంధించినది కాదు. పిల్లరా, మనం ప్రార్థన చేసి మరి ప్రార్థనకి అనువుగా ప్రార్థన చేసినట్టు మనం జీవించకపోతే సాక్ష్యం ఉండదు కదా. అందుకే ప్రభువు ఏమంటున్నాడంటే, ఇదిగో కొన్నిసార్లు పిల్లలు వాళ్ళకి తెలుసు, చాలా తెలివి ఉంటుందండి పిల్లలకి. అమ్మని ఎట్లా సంతోష పెట్టాలో వాళ్ళకి తెలుసు, నాన్నని ఎట్లా పట్టుకోవాలో వాళ్ళకి తెలుసు. అమ్మకి కొంచెం ప్రార్థన చేసి చర్చికి వస్తే చాలు, అమ్మ ఏదైనా చేస్తుంది అని అనుకుంటారు. అలా అంటే మనుషుల్ని ప్లీజ్ చేయడానికి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, కానీ వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రమునకు సంబంధించినది కాదు, అటివాడు మనుషులచే కాక దేవునిచే మెప్పు పొందును. పిల్లరా, మన బిడ్డలు మనుషుల కోసం కాదు. మనం కొన్నిసార్లు ఏం భయపడతాం తెలుసా, అందరు ఏమనుకుంటారు చర్చికి రాకపోతే, చర్చికి రా అని బిడ్డల్ని మనం పిలుస్తుంటాం. అలా పిలవద్దు. తల్లి ఏం చెప్పాలంటే, అయ్యా మనుషుల కోసం కాదు, నువ్వు దేవుడి సన్నిధికి రాకపోతే మరి దేవుడికి నువ్వు ఎట్లా జవాబిస్తావని చెప్పి తల్లి చెప్పాలి. యేసుప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం తీసుకుంటున్నప్పుడు పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఆకాశం నుంచి ఒక వాణి వినబడ్డది, ఒక స్వరం. ఆ స్వరం అంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఆ స్వరము సాక్ష్యం ఇచ్చింది. పిల్లరా, మన బిడ్డల్ని చూసినప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. కనుక ప్రతి తల్లి ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నిన్ను నా బిడ్డలు సంతోషపెట్టాలి, నీ మార్గంలో నా బిడ్డలు నడవాలి, కనుక హృదయ సున్నతి నా బిడ్డలకు కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం ఇట్లా తెలియజేస్తుందండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం మనం చదివితే అక్కడ వాక్యం అంటుంది, నూతన నిబంధన అని మనం చదువుతున్నాం 31 నుండి. అక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే, ప్రభువు ఇట్లా అనుచున్నాడు,
నేను ఇజ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధన చేసుకొను రోజులు వచ్చుచున్నవి, కానీ అది పూర్వము చేసిన పితరులతో చేతి పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకున్న నిబంధన వంటిది కాదు. నేను వారికి ప్రభుడనైనను వారు నా నిబంధనను మీరిరి. అంటే వాళ్ళకి సున్నతి ఉంది, కానీ పిల్లరా నిబంధనను మీరారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయము దేవుడి మీద లేదు, వారి హృదయము లోకం పైన ఉంది కనుక వాళ్ళు దేవుని నిబంధనను మీరిపోయారు. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజలందరితో చేసుకున్న నిబంధన ఇదే, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమందు ఉంతును, వారి హృదయములపై లిఖింతును, నేనే వారికి దేవుడు నగుదును, వారు నా ప్రజలగుదురు అని ప్రభు పలుకుతున్నాడు. అంటే పిల్లరా ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, బయట మనుషులకు కనిపించడానికి ఒక క్రిస్టియన్గా ఉండి మనుషుల్ని సంతోషపరచొచ్చేమో, కానీ హృదయం దేవుడికి ఇవ్వకుండా దేవునికి ఎప్పుడు సంతోషకరమైన బిడ్డలాగా మనము జీవించలేం. అందుకే స్టెఫెన్ ఏమంటున్నాడంటే, ఎందుకు మీరు చెవులకి సున్నతి లేని వాళ్ళలాగా, హృదయానికి సున్నతి లేని వాళ్ళలాగా, మీ పితరులలాగా పరిశుద్ధాత్మను ఎన్ని రోజులు మీరు ఎదిరింతురు అని అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనంలో మనం చూస్తున్నాం పిల్లరా. కనుక మనం ఏం ప్రార్థన చేయాలంటే, మన బిడ్డల చెవులకు సున్నతి కావాలి, వాళ్ళు దేవుని మాట వినే వాళ్ళలాగా. సమూవేలు ఎట్లా దేవుడు మాట విన్నాడో మన బిడ్డలు దేవుని మాట వినే వాళ్ళలాగా ఉండాలి. చూడండి, 2 చెవులు ఆకారం ఎట్లుందో 2 చెవులు కలిస్తే ఒక హృదయంగా మారుతుంది. దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో భద్రం చేయబడతాయి, ఆ మాటల వల్ల విశ్వాసం కలుగుతుంది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీ హృదయానికి సున్నతి కావాలి అని దేవుని వాక్యం పలుకుతోంది పిల్లరా. ఈ తల్లి ప్రార్థనలో మనము తల్లి చేసే ప్రార్థన, ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అని మనం ఒకటొక్కటిగా ధ్యానిస్తున్నాం పిల్లరా. అయితే నిర్గమాకాండము 4వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు మనం చదవాలి. ఇది చదివి మనం ధ్యానించినప్పుడు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనం ఎంత ముఖ్యమైనదో మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇజ్రాయేలు ప్రజలందరినీ విడిపించటానికి నడిపించటానికి విమోచకుడుగా నాయకుడుగా దేవుడు మోషేని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్న దేవుడు మండుచున్న పొదలో మోషేతో మాట్లాడి ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు. పిల్లరా, ఎప్పుడైతే మోషే ఐగుప్తుకు బయలుదేరాడో మనం ఏం చూస్తున్నామంటే, తన భార్య అయిన సిప్పోరతో తన 2 పిల్లలతో, అంటే మోషేకు ఆయన మిద్యానుకు వచ్చినప్పుడు 2 బిడ్డలు పుట్టారు, 2 కుమారులు. మొదటి కుమారుడి పేరు గెరోషిము, అంటే పరదేశి. 2వ కుమారుడి పేరు ఎలియాజర్ అని మనం చూస్తున్నాం. అంటే దేవుడే నాకు సహాయకుడు లేక దైవ సహాయం అనే ఒక పేరు ఆయన పెట్టాడు. సిప్పోరని తన భార్యను తీసుకొని 2 కుమారులను తీసుకొని ఐగుప్తుకు మోషే బయలుదేరుతున్నాడు. రాత్రికాలం ఒక విడిదిలో వాళ్ళు బస చేశారంట. ఆ రాత్రి అక్కడ ఉన్నప్పుడు మనము ఈ వాక్యంలో ఏం చూస్తున్నామంటే, దేవుడు మోషేను చంపజూసెను అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఎంత గొప్ప ప్రణాళికతో మోషేని దేవుడు ఫరో దగ్గర దాచాడు, ఫరో కుమార్తెకి ఇచ్చాడు. ఎంత అద్భుతంగా ఆ భవనంలో, ఐగుప్తు భవనంలో పెరిగేటట్లు చేశాడు. అక్కడి నుండి ఆయనను మిద్యానుకు నడిపించాడు. మిద్యానులో ఆయనకు వివాహమైంది, 2 బిడ్డలు పుట్టారు. మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇవన్నీ చేసి మోషే ఒక సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏంటి? తన ప్రజలని విడిపించే ఒక సమయం కొరకు చూసి అది వచ్చినప్పుడు మోషే బయలుదేరుతున్న సమయంలో దేవుడు మోషేను చంపజూసెను అంటే ఆ మాట చదివితే భయం వేస్తుంది. కారణం, ఎందుకు చంపజూసెను అని అంటే, ఎప్పుడైతే దేవుడు మోషేను చంపజూశాడో అక్కడ వాక్యం ఏమంటుందంటే, వెంటనే సిపోరా ఒక పదునైన చెకుముకి రాతితో తన కుమారుడికి సున్నతి చేసి ఆ రక్తాన్ని మోషే పాదాలకు పెట్టిందంట. అప్పుడు పిల్లరా, అలా అంటించినప్పుడు దేవుడు మోషేను విడిచిపెట్టను అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఏదైతే దేవుడు అబ్రహాముతో చర్మాగ్రంలో సున్నతి చేసుకొని నాకు నిబంధన బిడ్డలుగా మీరు ఉండాలి అని చెప్పి అబ్రహాముతో దేవుడు ఒడంబడిక చేసుకున్నాడో, మాట చెప్పాడో పిల్లరా,
అది మోషే చేయలేదు. తన కుమారునికి పిల్లరా సున్నతి చేయించలేదు. కనుక దేవుడు ఒక నాయకుడుగా ఉండి అంతమంది ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించవలసిన వాడై ఉండి తన కుమారుడికి సున్నతి చేయనందున వాక్యం ఏం చెప్తుందంటే మోషేనే దేవుడు చంపాలనుకున్నాడంట. అద్భుతం ఏమిటి అంటే ఒక తల్లి నిలబడ్డది అక్కడ. ఒక తల్లి ఆ బండ సందు మధ్యలో నిలబడ్డది, ఆ గ్యాప్లో నిలబడ్డది ప్రియులారా. వెనువెంటనే ఆమె ఆ చెక్కుముక్తి రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి ఉండకపోతే మోషేని దేవుడు చంపేవాడు. పిల్లరా, ఆమెకి ఏం అర్థమైంది అంటే నిబంధన యొక్క ప్రాముఖ్యత, సున్నతి యొక్క ప్రాముఖ్యత ఆమెకు అర్థమైంది. కనుక వెంటనే తన కొడుకుకు సున్నతి చేసి తన భర్త పాదాలకి ఆ రక్తాన్ని పూసి ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు నీవు రక్త పొత్తు కలిగిన భర్తవైతివి, నా పెనిమిటివైతివి, నువ్వు రక్త సంబంధివైన భర్తవైతివి, అంటే నిబంధనతో కూడిన భర్తవు నువ్వు అయ్యావు అని చెప్పి సిపోరా తన భర్తతో అంటుంది. ఆ తల్లి ఆ రోజు నిలబడ్డది, తన కుమారుడికి సున్నతి చేసింది. ఈరోజు సిప్పోరలాగా అనేక మంది తల్లులు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నా బిడ్డలకు హృదయ సున్నతి కావాలి, నా బిడ్డలకు వారి చెవులు సున్నతి చేయబడాలి, నా గొర్రెలు నా స్వరం వినని అంటున్నావు ప్రభువా, నా బిడ్డలు నీ మాటలు వినాలయ్యా, వాళ్ళ హృదయం మార్చబడాలయ్యా. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు కాకుండా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మనసు మారాలి అంటాం. చెడు స్నేహాల్లోకి వెళ్తే మాట వింటలేదక్క మనసు మారాలి అంటాం. ఇంతకన్నా మనసు దేనికి మారాలంటే వాళ్ళ మనస్సు దేవుడి వైపుకు తిప్పబడాలి. పిల్లరా, దానికోసం ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. సున్నతికి ఒక మంచి ఉదాహరణ పిల్లరా, ఒక మంచి ఆదర్శమే సిప్పోరా. ఈరోజు ప్రతి తల్లి సిప్పోరాలాగా నిలబడాలి. చూడండి, లక్షల మందిని నడిపించిన మోషేనే సిప్పోరా కాపాడింది. ఒక్క నిబంధనతో, ఒక్క సున్నతితో పిల్లరా తన కుమారుణ్ణి, తన కుటుంబాన్ని, తన భర్తని, భర్త పిలుపుని, అంతమందిని కాపాడగలిగిన ఒక స్త్రీని, ఒక తల్లిని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈరోజు మనం ఏం అడగాలంటే, ఆ రోజు సిప్పోరా ఎలా నిలబడిందో అంటే క్విక్గా, అంత త్వరగా ఆమె దేవుడు కార్యం చేసింది. ఈరోజు కొంతమంది ఏం తెలుసా, ఎంత చిక్కుళ్ళని ఉంటారు కానీ దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడరు. ఎంత ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తారు, అక్కడే ఉండాలనుకుంటారు. కానీ దాని నుంచి ఎలా బయటపడాలని, దేవుడు నన్ను బయటకు తీస్తాడని దేవుడిని వాళ్ళు నమ్మలేకపోతారు. పిల్లరా, దేవుడి చేతిలోంచే, ఒక మనిషి చేతిలోంచి మనిషిని కాపాడవచ్చు కానీ దేవుడి చేతిలోంచి మనిషిని ఎవరు కాపాడలేరు. సిప్పోరా చేసిన కార్యం బహు ఆదర్శనీయం. పిల్లల ప్రతి తల్లి ప్రార్థన చేయాలి అలా ఉండాలని. ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాం. అంటే ఈ హృదయ సున్నతి ఎంత ముఖ్యమో మనము ఈ సంఘటనల ద్వారా మనం నేర్చుకుంటాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, తుయాతైర పట్టణస్థురాలైన లిదియా ఊదా రంగు అమ్ముకుంటుంది. అంటే ఆమె ఒక బిజినెస్ ఉమెన్, వ్యాపారం చేస్తున్న ఒక స్త్రీ. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని బైబిల్ ఆమె కొరకు సాక్ష్యం ఇస్తుంది. అంటే బైబిల్ ఆమె కోసం చెప్తుంది. దైవభక్తి లేని ఆమె కాదు, దైవభక్తి ఉంది ఆమెకు. ఆమె పౌలు గారు సువార్త చెప్తుంటున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వినడానికి ఆమె వచ్చింది. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, పౌలు గారు వాక్యం బోధిస్తుంటున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. అంటే ఇది హృదయ సున్నతికి ఒక గుర్తు. మనం ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా నా హృదయం తెరవబడాలి. దర్శన గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లరా, హృదయం అనే మీ తలుపు యొద్ద నేను నించున్నా, నేను తట్టుచున్నా, కానీ మీరు ఆ తలుపు తీయట్లేదు అని అంటున్నాడు ప్రభు. ఎన్నోసార్లు అవకాశం ఇస్తున్నాడు, ఎన్నో ప్రమాదాల్లోంచి విడిపిస్తున్నాడు, ఎన్నో రోగాల నుంచి విడిపిస్తున్నాడు, ఎన్నో కార్యాలు మన జీవితంలో చేశాడు. అయినా తలుపు యొద్ద నిలబడి ప్రభు తడుతూ ఉంటున్నప్పుడు మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రోజు దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే, లిదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. ప్రియబిడ్డ, మనం ప్రార్థన చేయాలి, అట్లా మన హృదయం తెరవబడాలని. వాక్యం ఏమంటుందో తెలుసా, ఆమె పౌలు గారితో అంటుంది, అయ్యా నేను నిజంగా విశ్వాసం ఉన్న స్త్రీని అని మీరు అనుకుంటే మీరు మా ఇంటికి రావాలయ్యా అని చెప్పి పౌలుని ఆమె ఆహ్వానించింది. పిల్లరా, అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళగా వాక్యం ఏమంటుందంటే, లిదియా కుటుంబం వారు రక్షించబడ్డారు. ఆ స్త్రీ ద్వారా ఐరోపా ఖండమంతా కూడా మార్చబడ్డది, రక్షణలోకి వచ్చింది. పిల్లరా, ఆ కుటుంబం అంతటికి కూడా రక్షణ వచ్చింది కేవలం ఒక స్త్రీ హృదయ సున్నతి కలిగినప్పుడు. ఆ కుటుంబానికి, ఖండానికే ఆమె సువార్తకు ద్వారం తెరిచిన స్త్రీగా మారింది. సిప్పోరను చూస్తే
ఒకవైపు ఐగుప్తు లక్షల మంది ప్రజలని ఒక్క నాయకుడు కాపాడాలి, కానీ ఆ నాయకుడినే సిప్పోరా కాపాడింది. సిప్పోరాలాగా, లిదియాలాగా మనం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకు హృదయ సున్నతి అంటే పిల్లరా, ప్రభు ముందు మనం నిలబడినప్పుడు నువ్వు డాక్టరా, లాయరా, ప్రొఫెసరా, నువ్వు లెక్చరరా, నువ్వేం చేస్తావు, బిజినెస్ ఉమెనా, ఇవేమి దేవుడు అడగడు. నువ్వు దేవుని బిడ్డవా కాదా అని దేవుడు ప్రశ్నిస్తాడు. ప్రియబిడ్డ, అంతరంగములో దేవుణ్ణి ఎరిగిన ఒక వ్యక్తిలాగా, లోపల బయట కూడా ఇర్మియా చెప్తున్నట్లుగా చర్మాగ్ర సున్నతి, హృదయ సున్నతి రెండు మీకు కావాలి అన్నట్లుగా ఇంట్లో సాక్షిగా, బయట కూడా సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ హృదయ సున్నతి మనిషికి కలుగుతుందో పిల్లరా, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనం ప్రకారం దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు ఉంటాయి, తరతరాలు ఉంటాయంట. మీ పిల్లలకి, వారి పిల్లలకి కూడా ఆశీర్వాదాలు ఉంటాయి అని నిబంధన ఆశీర్వాదాలు అక్కడ మనం చదువుతున్నాం. రోమ 6:17లో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మన హృదయంలో దేవుడికి చెందనివన్నీ తొలగించబడతాయో ప్రిలరా, అప్పుడే దేవుడికి మనం విధేయులుగా మారుతాం, ఆయనని మనం ప్రేమిస్తాం. కనుక మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా నా బిడ్డల హృదయాన్ని మార్చు. దానికి ముందు సిప్పోరాలాగా, లిదియాలాగా నన్ను దర్శించయ్యా అని ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. ప్రియబిడ్డ, హృదయములో మార్పు, హృదయ సున్నతి మనకుంటే దాని విలువేంటో మనకు తెలుస్తుంది. మన బిడ్డలు ఆశీర్వదించబడాలని గొప్ప గొప్ప వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, వాటన్నిటికంటే బహుముఖ్యమైనది ఏంటో తెలుసా? వాళ్ళ హృదయము మార్పు చెందాలి, ఆయన వైపుకు త్రిప్పబడాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ లోక సంబంధమైన అన్ని ఆశీర్వాదాల కొరకు మా బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అతి ముఖ్యమైన ఆశీర్వాదమే నా తండ్రి వాళ్ళ హృదయంలోని మార్పు, వాళ్ళ రాతి గుండెలు తీసివేయండి అయ్యా. నీ ఆత్మను వారిలో ఉంచండి, నీ ఆజ్ఞలు అనుసరించువారుగా చేయండి. లిదియా హృదయం తెరిచినట్లుగా మా హృదయాలు, మా ద్వారా మా బిడ్డల హృదయాలు మీరు తెరవమని అడుగుతున్నామయ్యా. సిప్పోరాలాగా నిబంధన యొక్క ప్రాముఖ్యత తెలిసిన తండ్రి అయ్యా, బిడ్డలని ప్రభువా నీలోకి నడిపించడానికి ప్రతి తల్లిని మీరు అభిషేకించమని అడుగుతున్నాం. మా బిడ్డల్ని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తున్నాం. వాళ్ళ హృదయాలు మార్చబడునుగాక, వారి జీవితాలు మార్చబడునుగాక, బలమైన కార్యాలు మీరు జరిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మన బిడ్డలకు హృదయాల సున్నతి దేవుడు చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇతరులకు మీరు షేర్ చేయండి. పిల్లరా, ఒక్క తల్లి దేవుళ్ళలోకి నడిపించబడితే ఆమె కుటుంబాలు, ఆమె ద్వారా ఆమె తరాలు కూడా దేవుళ్ళలోకి నడిపించబడతారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.